కాంగ్రెస్ ప్రభుత్వం 1,58,000 కోట్ల అప్పులు చేసిందని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. జనానికి చేసింది మాత్రం ఏమీ లేదని అన్నారు ఆయన. అప్పుల విషయంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి చెప్పిన దానికి పొంతన కుదరడం లేదని తెలిపారు హరీష్ రావు. గ్యారెంటీల రూపంలో తీసుకున్న మొత్తం కూడా కలిపి 4,17,000 కోట్లు మాత్రమే. 10 ఏళ్లలో 4,17,000 కోట్లు అంటే సంవత్సరానికి 41,000, 42,000 కోట్లు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. చేసిన పని అయితే సున్నా. ఇలా నగ్నంగా ఇంకొక విషయం బయటపడ్డది. ముఖ్యమంత్రి గారేమో 3 గంటల 44 నిమిషాలకు సభలో మాట్లాడుతూ 1,52,000 కోట్లు అప్పులకు మిత్తిలకు గట్టినమని చెప్పిండు. 7 గంటల 44 నిమిషాలకు భట్టి విక్రమార్క మాట్లాడుతూ 88,000 కోట్లు అప్పులు మిత్తిల కింద గట్టినమన్నారు. 4 గంటల్లోనే ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి మధ్య 70,000 కోట్ల తేడా వచ్చింది. అంటే ఇలా ముఖ్యమంత్రి గోబల్స్ ప్రచారం చేయాలని ప్రయత్నం చేసిండ్రు. ఈయన ఆర్థిక మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించేది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ అప్పు. మేము గత 16 నెలలుగా ఏ లెక్క అయితే చెప్పామో ఇవాళ అదే లెక్క కరెక్ట్ అని కాగు చెప్పింది. సభ సాక్షిగా భట్టి విక్రమార్క గారు కూడా అదే చెప్పారు.